హాయ్ అండి, నేను మీ కుమారి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పికిల్ చేస్తున్నానండి. ప్రాసెస్ ఏంటో నేను ఎలా చేస్తానో చూసేయండి. ఒక కడాయిలో పట్టా, లవంగాలు, యాలకులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ధనియాలు వేసి దోరగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయినాక మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి చికెను. ఇది వాటర్ లేకోకుండా పసుపు, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో 1 లీటర్ పైనే పట్టిందండి ఆయిల్ నాకు. ఇది 2 కిలోల చికెన్ అండి. ఆయిల్ హీట్ ఎక్కాక చికెన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకోండి. మసాలా కలిసేటట్టు యాడ్ చేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టి ఇప్పుడు 2 కప్పుల కారం, 1 కప్పు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో కారం నేను 1.5 కప్పు వరకే వేసానండి. వీడియో కట్ అయిందండి. నేను మళ్ళీ దీంట్లో 1/2 కప్పు కారం, 1/2 కప్పు తక్కువగానే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇది మిక్స్ అయ్యాక స్టవ్ కట్టేసి 2 గంటలు చల్లారి పెట్టండి. ఇది 2 గంటల తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం నేను 6 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇవి మీరు పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయలు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ పికిల్ చాలా కలర్ వస్తుందండి. నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. నా స్టైల్లో నేను చికెన్ పచ్చడి చేశానండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్లో చెప్పండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి. ఏదైనా మిస్టేకులు ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. బాయ్ అండి.